దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఆగస్టు నెల 22వ తారీఖు. ఈరోజు ధ్యానించుకునే వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాము. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది, వారిని అనగా ఇజ్రాయేలీల జనాంగాన్ని వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము మానవులు శ్రమలు ఎదుర్కొనుట వారి అభివృద్ధి కొరకేనన్న అంశమును మనము ధ్యానించుకుంటున్నాము. మనుషులు ఎదుర్కొన్న శ్రమలు వారి ఎదుగుదలకు కొరకే అని దేవుని వాక్యము వివరిస్తుంది. అయితే ఎన్ని శ్రమలు వచ్చినను వారి ఎదుగుదలని ఆ శ్రమలు ఆపగలగలేదు కూడాను. ఎలాగంటే శ్రమ మాత్రమే మనిషి అభివృద్ధికి హెచ్చింపును సమృద్ధిని కలుగజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. శ్రమ మాత్రమే ప్రతి ఒక్కరి అభివృద్ధిని, హెచ్చింపును, సమృద్ధిని కలుగు చేస్తుందని దేవుని వాక్యము ఇక్కడ సెలవిస్తుంది. ఇంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ దేవుని ఆశీర్వాదం కూడా తీసుకొని వస్తుంది. శ్రమలు రాగానే అధైర్యపడుచు చింతించకూడదు. శ్రమలు వచ్చినప్పుడు నీ అంతటి నీవే చింతించకుండా పూర్ణ హృదయముతో, విశ్వాసముతో, నమ్మకము కలిగి నీ చింత దేవునికి అప్పచెప్పాలి. నీ చింత దేవునికి అప్పచెప్పటము అంటే మనం ఇప్పుడు విన్నాం కదా, మరలా చెప్తాను. ఏదైనా చింత కానీ కష్టం కానీ ఏదైనా వచ్చినప్పుడు అధైర్యపడకుండా, చింతించకుండా పూర్ణ హృదయముతో నీ చింత దేవునికి అప్పచెప్పాలి. ఖచ్చితంగా అధిక అభివృద్ధి పొందుకునే సామర్థ్యము దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నువ్వు పూర్ణ హృదయముతో, విశ్వాసముతో, ప్రభువా నాకు వచ్చిన బాధలు, ఆపదలు తండ్రి నన్ను ఆశీర్వదించి క్షేమంగా ఉంచు నాయన, నాకు నేను ఎదుర్కొనే బాధల్ని తొలగించు తండ్రి అని ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో, పూర్ణ హృదయం, శుద్ధ హృదయంతో నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే తప్పకుండా మంచి సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. పట్టుదలతో గోజారు ప్రార్థన చేయాలి. అయితే నీ ప్రార్థనలో ఏమాత్రము అవిశ్వాసం ఉండకూడదు, అవిశ్వాసం లేకుండా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అది ఒక ఆయుధము. మనకి శక్తి సామర్థ్యాలను సమకూర్చేది మనకు ప్రార్థనే. హృదయములో వేరే ఆలోచన ఉండకూడదు. ఐగుప్తీయులు ఇజ్రాయేలు ప్రజల అభివృద్ధిని ఓర్చుకోలేకపోయారు. వారు ఎంత బాధ పెడుతుంటే అంత అభివృద్ధి చెందారట ఇశ్రాయేలీయులు. వారు ఇశ్రాయేలీయులను ఎంత అసహ్యించుకుంటున్నా ఇజ్రాయేలు ప్రజలు రెట్టింపు అభివృద్ధి కలిగి వారు బహుగా విస్తరించినట్లుగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. యేసుప్రభు వారు కూడా తాను పొందిన బాధల వలననే విధేయత నేర్చుకున్నాను అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక శోధనలు వచ్చినప్పుడు సహించుకొని దేవుని ధన్యత మనము పొందుకోవాలంటే
ప్రార్థనతోనే మనము సాధించగలము. విశ్వాసపూరితమైన ప్రార్థన దేవుడు మనకి ధన్యతను అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ కూడా ఏమాత్రం కూడా బాధల్ని భరించుతూ నాకు ప్రభువు ఉన్నాడు. దావీదు రాజుగారు ఆ కీర్తనల గ్రంథమంతా అదే. నిన్ను ఆశ్రయిస్తున్నాను తండ్రి, నీవే నా దిక్కు, నీవే నా కొండ, నీవే నా దుర్గము, నీవే నాకు దేవుడవు, సహాయం చెయ్యి అయ్యా. ఆయన రాజుగారు. సహాయం ఆయనకి నిజంగా కావాలంటే ఏ మూల నుండైనా ఆయన పొందుకోగలరు. కానీ దావీదుకి దాని మీద విశ్వాసం లేదు. మనుషులు నమ్ముకొనుట కంటే దేవుని ఆశ్రయించుట మేలనుంది కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఆ ప్రకారంగా దావీదు గారు అనుసరించినటువంటి విధానంలో ఆ దేవుని యొక్క ధన్యత ఆయన పొందుకున్నాడు. అలాగే మనము కూడా కష్టాలు, బాధలు, చింతలు మనకు ఎదురైనప్పుడు ధైర్యముతో అవన్నీ మనం సహించుకొని ప్రార్థన యందు పట్టుదల కలిగి తండ్రి నీవే మాకు సహాయం చెయ్యయ్యా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు తప్పకుండా సహాయం అందిస్తాడు. మన కష్టాలను తీసివేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రకారంగా మనము దేవుని యందు విశ్వాసంతో కానీ మనం ఉంటే తప్పకుండా మనము జయాన్నే పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి నాయన, మేమందరము తండ్రి నీ యందు భయభక్తులతో, నీ యందు విశ్వాసం ఉంచి నీ బిడ్డలముగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.